ఏపీటెట్ జూలై నోటిఫికేషన్ అక్టోబర్ 8th మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్ ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ ఛానల్లో డైలీ ఒక సబ్జెక్ట్ గురించి అట్లీస్ట్ 2 పేపర్స్ 30 మార్క్స్ ప్లస్ 30 మార్క్స్ 60 మార్క్స్ కవర్ అయ్యే విధంగా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెట్కి ప్రిపేర్ అయ్యే వారికి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. టెట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. సో మీరు చేసే సపోర్ట్ మరిన్ని వీడియో చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. 61 క్వశ్చన్. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. We enjoy to go for walk after dinner. We enjoy going for a walk after dinner. We enjoy go for walk after dinner. We enjoy to going for walking after dinner. ఇక్కడ మనకి అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి. అయితే సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఎంజాయ్ అనే వెర్బు జెరండ్ అని ఫాలో అవుతుంది. జెరండ్ అంటే ఏంటంటే వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ లాంటి వెబ్స్ వచ్చినప్పుడు పక్కన జెరండ్ అనేది ఉండాలి. సో జెరండ్ అంటే ఇంకేంటి కాదు, వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. వి ఎంజాయ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్. నెక్స్ట్ 62 క్వశ్చన్. వెన్ యూజింగ్ ద బీ ఫార్మ్ ఆఫ్ వెబ్స్ the verb should agree with the dash and dash of the subject. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో బీ ఫామ్ ఆఫ్ వెబ్స్ యొక్క బీ ఫామ్ అనేది సబ్జెక్ట్కి ఏ వాటితో అగ్రిమెంట్ అవుతుంది. టైము, ప్లేసు, జెండరు, టెన్సు, పర్సను, జెండరు, నంబరు, పర్సను. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు ఈజ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎక్కువ మంది ఉన్నప్పుడు దే కానీ ఇలా వి కానీ ఉన్నప్పుడు ఆర్ వస్తుంది. సో నెంబరు, పర్సన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద టర్మ్ ఫర్ ద స్టడీ ఆఫ్ హెరిడిటరీ అండ్ జీనస్. ప్యాథాలజీ, జెనెటిక్స్, అనాటమీ, సోషియాలజీ. సో ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే జెనెటిక్స్. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రిక్వెస్ట్. విల్ యూ క్లోజ్ ద విండో, షుడ్ యూ క్లోజ్ ద విండో, మైట్ యూ క్లోజ్ ద విండో, క్యాన్ యూ క్లోజ్ ద విండో. ఇక్కడ షుడ్ అనేది ఖచ్చితంగా చేసేటప్పుడు ఇది మైట్ అనేది జరగచ్చు అనే చెప్పే సందర్భంలోని. అయితే ఆప్షన్ 1 కానీ 2 కానీ విల్ యూ క్లోజ్ ద విండో అనేది ఒక రిక్వెస్ట్ని ఫామ్ చేస్తుంది. కెన్ యూ క్లోజ్ ద విండో అనేది ఎబిలిటీని సూచిస్తుంది. నువ్వు చేయగలవా అని చెప్పే సందర్భంలో కెన్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ క్యాపిటలైజ్డ్ అక్రోనిమ్. నాసా. ఇక్కడ మనకి నాసా యొక్క లెటర్స్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. కరెక్ట్లీ క్యాపిటలైజ్డ్ అక్రోనిమ్ ఏంటంటే ఆప్షన్ 2 నాసా. అక్రోనిమ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అబ్రివేషన్ యొక్క ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా ఫామ్ చేసినప్పుడు దాన్ని అక్రోనిమ్ అంటారు. ఉదాహరణకు యుఎన్ఓ, ఎన్సిఆర్టీ ఇవన్నీ కూడా అక్రోనిమ్ కింద వస్తాయి. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రావాలి. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రికమెండెడ్ ప్రాక్టీస్ ఫర్ రైటింగ్ న్యాచురల్ డైలాగ్. సో రైటింగ్ న్యాచురల్ డైలాగ్కి సరికాని ప్రాక్టీస్ ఏంటి? ఆప్షన్ 3 అండి దీనికి. రైటింగ్ లాంగ్ మోనోలాగ్స్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 67 చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ మనము ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు
మొత్తం క్వశ్చన్ మొత్తం కూడా సరిగా చదవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చారా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చారా అనేది మనం చూసుకోవాలి. తొందరలో మనం ఏదైనా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం కరెక్ట్గా ఒక 1 by 1 చూసుకుంటే యామ్ రీడింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. విల్ అనేది ఫ్యూచర్ అవుతుంది, ఇది కూడా కాదు. దే ఆర్ గోయింగ్ టు ద పార్క్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, ఇది కూడా కాదు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. మనకి ఆల్రెడీ తెలుసు కదా, హ్యాడ్ ప్లస్ V3 అనేది రావాలి. హ్యాడ్ ప్లస్ V3 అనేది రావాలి. సో హ్యాడ్ ప్లస్ V3 వచ్చిందంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. షీ హ్యాడ్ కంప్లీటెడ్ హెర్ అసైన్మెంట్ బిఫోర్ ద డెడ్ లైన్. సో ఈ ఫార్ములా తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా సరే తెలియని పక్షంలో లేదా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండే సందర్భంలో ఇలా 1 by 1 మనము క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్ట్రక్చర్ ఫర్ ఏ క్వశ్చన్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సంబంధించి కరెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ డస్ వచ్చింది అంటే ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్, ఇక్కడ కూడా ఈజ్ వచ్చింది. నెక్స్ట్ డిడ్ వచ్చింది అంటే పాస్ట్. సో విల్ అనేది రావాలి సింపుల్ ఫ్యూచర్కి. సో విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ యూ కమ్ అనేది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, వే డిడ్ యూ ఫైండ్ దిస్, ఇది ఇంటరాక్టివ్ కాదు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ, ఇది అసెర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ప్లీజ్ టేక్ ఏ సీట్, ఇది ఇంపారేటివ్ సెంటెన్స్. ఐ కాంట్ బిలీవ్ ఇట్, ఇక్కడ ఎక్కడైతే మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుందో అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఒకవేళ 2 చోట్ల ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉన్నప్పుడు మనం రెండింటిలో ఏదైతే మనకి ప్రిఫరబుల్గా కరెక్ట్గా ఉంటుందో అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. సో మనకి ఆటోమేటిక్గా పంక్చువేషన్ మార్క్స్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ షీ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ ఎర్లీ, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ అబోవ్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సింపుల్ సెంటెన్సు, ఈ సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ కింద మార్చాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ కింద మార్చాలి అంటే మనకి ఒక మెయిన్ క్లాసు మరియు సబార్డినేట్ క్లాసు రెండు ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ క్లాస్ అంటే పూర్తి మీనింగ్ అనేది ఇస్తుంది, సబార్డినేట్ క్లాస్ అనేది డిపెండ్ అవుతుంది. సో మనం ఆప్షన్స్ అన్నీ గమనిస్తే 4th ఆప్షన్ షీ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ ఎర్లీ అండ్ వాచ్ టీవీ, ఇక్కడ ఎండ్ వచ్చింది. ఇలా ఎండ్ వచ్చినప్పుడు అది 3rd one మరియు 4th one ఏంటంటే ఎండ్ వచ్చినప్పుడు అవి కాంపౌండ్ సెంటెన్సెస్ అవుతాయి. సో ఈ రెండు కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేవి కావు. మరియు ఫస్ట్ మరియు సెకండ్ రెండు గమనించినట్లయితే యాజ్ షీ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ ఎర్లీ షీ కుడ్ వాచ్ టీవీ, ఆమె హోంవర్క్ ఎర్లీగా పూర్తి చేయడం వలన ఆమె టీవీ చూడగలిగింది. అదేవిధంగా బికాజ్ షీ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ ఎర్లీ షీ వాచ్డ్ టీవీ, ఎందుకంటే ఆమె హోంవర్క్ ఎర్లీగా పూర్తి చేయడం వలన చేసినందువలన షీ వాచ్డ్ టీవీ, ఆమె హోంవర్క్ పూర్తి చేసింది కాబట్టి షీ వాచ్ టీవీ. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్, సెకండ్ కూడా ఆల్మోస్ట్ కరెక్టే, కానీ మనకి కీ పరంగా మాత్రము ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ కింద ఇచ్చారు. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ సబార్డినేట్ క్లాస్. షీ స్మైల్డ్ అండ్ వేవ్డ్, ఐ వాంట్ టు గో బట్ ఐ కాంట్, హీ రన్స్ ఫాస్టర్ దెన్ ఐ డూ, ద కార్ విచ్ ఐ బాట్ ఈస్ రెడ్. ఇక్కడ సబార్డినేట్ క్లాస్ ఏంటంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ద కార్ విచ్ ఐ బాట్ అనేది సబార్డినేట్ క్లాస్ కలిగినటువంటి సెంటెన్స్ లాగా మనకి అనిపిస్తుంది. మిగతావన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి. షీ మిస్డ్ ద బస్, షీ వాస్ లేట్ ఫర్ ద మీటింగ్, ఆమె బస్సు మిస్ అయింది,
షీ వాజ్ లేట్ ఫర్ ద మీటింగ్కి ఆలస్యమైంది. ఇక్కడ మనకి లింకర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి లింకర్స్, వీటిని లింకర్స్ అంటారు. మనకి లింకర్స్లో కన్ఫ్యూజ్ ఉంటుంది, అన్నీ ఒకేలాగా ఉంటాయి. ముందు వాటి యొక్క మీనింగ్ చూద్దాము. ఇన్ సమ్మరీ, సంక్షిప్తంగా చెప్పాలంటే. దేర్ ఫోర్, అందువలన, కాబట్టి. లైక్ వైజ్, అదేవిధంగా. వేర్ యాస్, అయితే. ఇక్కడ షీ మిస్డ్ ద బస్, దేర్ ఫోర్ షీ వాస్ లేట్ ఫర్ ద మీటింగ్. బస్సు మిస్ అయింది, అందువలన ఆమె మీటింగ్ లేట్ అయింది. మిగతావన్నీ కూడా సరైన అర్థాన్ని ఇవ్వడం లేదు. నెక్స్ట్, ఇది డిక్షనరీ స్కిల్స్. ఇది చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ. ఇక్కడ గమనించినట్లయితే అన్నీ కూడా బీఆర్ఏ 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 ఉంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ రావాలి, ఈఎఫ్జి హెచ్ఐ. సో ముందు థర్డ్ వన్ రావాలి, తర్వాత జీ రావాలి, హెచ్ఐ, ఇది 3 రావాలి. సో 3 ఆప్షన్ రోమన్ నెంబర్ 3 అనేది ఫస్ట్ ఉండి, సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 1, ఇది 2, ఇది 1. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మిస్టికల్. మిస్టికల్కి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండిఫినిట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రైస్, స్పీడ్, రేషియో. ఇండిఫినిట్ ఆర్టికల్ను రేటు గురించి కానీ, స్పీడ్ గురించి కానీ, రేషియో గురించి కానీ చెప్పే సందర్భంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి? ఏ ట్రైన్ వాజ్ ఆన్ ద ప్లాట్ఫామ్, ఐ ఆర్డర్డ్ 1000 షీట్స్ ఆఫ్ పేపర్, ఏ రూపీ ఏ డజన్, సచ్ ఏ పిటీ. ఇక్కడ ప్రైస్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఏ రూపీ ఏ డజన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బ్లాంక్, ఏ ఫ్యూ మిస్టేక్స్, ద ఎస్సే వాజ్ ఎక్సలెంట్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. aside from, in view of, inside of, in addition to. సో ఇక్కడ ప్రిపోజిషన్ గమనించినట్లయితే అసైడ్ ఫ్రమ్, ఇన్ వ్యూ ఆఫ్, ఇన్సైడ్ ఆఫ్, ఇన్ ఎడిషన్ టు, వీటిని ప్రిపోజిషనల్ ప్రేసెస్ అంటారు. ఈ మధ్యన టెట్ ఎగ్జామ్స్లో ఈ విధంగా ప్రిపోజిషనల్ ప్రేసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అసైడ్ ఫ్రమ్ అంటే తప్ప, అసైడ్ ఫ్రమ్ ఏ మిస్టేక్స్, అసైడ్ ఫ్రమ్ ఏ ఫ్యూ మిస్టేక్స్, ద ఎస్సే వాస్ ఎక్సలెంట్. సో కొన్ని మిస్టేక్స్ తప్ప ద ఎస్సే వాస్ అంటే ఆ ఎస్సే అనేది చాలా బాగుంది అని వచ్చే అర్థం ఇస్తుంది. నెక్స్ట్, ఇన్ వ్యూ ఆఫ్ అన్నప్పుడు దృష్ట్యా, కారణంగా, తప్పుల దృష్ట్యా ఎస్సే అందంగా ఉంది, అద్భుతంగా ఉంది అని అర్థాన్ని ఇస్తుంది. ఇన్సైడ్ ఆఫ్ అంటే లోపల, తప్పుల లోపల. ఇలాగా మనకి కొన్ని కాంటెక్స్ట్కి సరైన అర్థాన్ని ఇవ్వడం లేదు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ స్టడీ. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ ఇచ్చి అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క సినోనిమ్ అడిగారు. స్టడీ అంటే ఏంటంటే కాన్స్టెంట్, స్థిరము. స్టడీ అంటే స్థిరంగా, నిలకడగా. నెక్స్ట్, అదేవిధంగా మరొక సెంటెన్స్ ఇచ్చారు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్. మోటివేటింగ్, స్టిమ్యులేటింగ్, హార్టనింగ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ ఇవి ఇన్స్పైరింగ్కి. ఇక్కడ అన్ఎగ్జైటింగ్ అనేది మనకి ఇన్స్పైరింగ్ యొక్క యాంటోనిమ్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ హీ సెడ్ ఐ కెన్ డూ ఇట్. హీ సెడ్ ఐ కెన్ డూ ఇట్, అతడు చెప్పాడు నేను చేయగలను, అతడు చెప్పాడు. ఇక్కడ అన్నిటికీ ఇక్కడ ఎలా రాయాలంటే హీ సెడ్ దట్, అన్ని చోట్ల హీ సెడ్ దట్ వచ్చింది. ఎప్పుడైతే మనకి రిపోర్టెడ్ స్పీచ్లో కెన్ వచ్చిందంటే
ఇండైరెక్ట్ ఫామ్లో మనకి కెన్ రాదు. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ కాదు. అలాగే ఐ కాస్త హీ అవుతుంది, హీ అయ్యింది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్లో కూడా హీ అయింది. కెన్ కాస్త కుడ్ అవుతుంది, ఇక్కడ అయింది ఇక్కడ అయింది. అయితే ఇక్కడ డూ ఉంది, ఇక్కడ డన్ ఉంది. సో డన్ కింద రాయము, డూ వెర్బ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తాము. హీ కుడ్ డూ ఇట్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ రన్ అవుట్ ఆఫ్. ఇక్కడ ఆప్షన్ ఏంటవుతుందంటే రన్ అవుట్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఫ్రేజల్ వెర్బ్. ఈ విధంగా ఫ్రేజల్ వెర్బ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అట్లీస్ట్ 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రేజల్ వెర్బ్ టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు పే ఫర్ మీ. నాకు పే చేయవలసిన అవసరం లేదు అనుకోవడం లేదు, నాకు నువ్వు పే చేయాలనుకోవడం లేదు. ఐ విల్ పే, నేను పే చేస్తాను. ఫర్ మీ కరెక్టా, ఫర్ మై సెల్ఫా, మై సెల్ఫ్సా, టు మై సెల్ఫా? ఆప్షన్ 2 ఫర్ మై సెల్ఫ్, నా కొరకు నేను కట్టుకుంటాను. చూస్ ద సెంటెన్స్ దట్ యూజెస్ యాన్ యాడ్జెక్టివ్ కరెక్ట్లీ. సరిగ్గా ఉపయోగించిన యాడ్జెక్టివ్ ఉన్న సెంటెన్స్ ఏంటి? షీ సింగ్స్ బ్యూటిఫుల్. నెక్స్ట్ షీ రన్స్ ఫాస్ట్లీ. ఇక్కడ వెర్బ్ గురించి చెప్తుంది, రన్స్ ఫాస్ట్లీ వెర్బ్ గురించి, కానీ నౌన్ గురించి చెప్పాలి మనకు కావాల్సింది. ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఇక్కడ డాగ్ ఎలాగుంది? లేజీగా. ఫాక్స్ ఎలాగుంది? బ్రౌన్గా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. మనకి అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చి ఈ అన్సీన్ ప్యాసేజ్ బట్టి ఆప్షన్ను ఫైండ్ అవుట్ చేయాలి. సామాన్యంగా మనకి పేపర్ ఈజీగా ఉన్నప్పుడు కాంటెక్స్ట్ ఇచ్చిన పేరా బట్టి మనం ఆన్సర్ రాయొచ్చు. పేపర్ డిఫికల్ట్ అయినప్పుడు కొంచెం మనం మైండ్ ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది. క్రికెట్ ఈజ్ కన్సిడర్డ్ డాష్ ఇన్ ఇండియా. క్రికెట్ ఈజ్ ఏ నేషనల్ ఒబసెషన్. డైరెక్ట్ బిట్ ఇది ఆప్షన్ 2. నెక్స్ట్ మరొక అన్సీన్ ప్యాసేజ్. ఐడెంటిఫై ద ట్రెడిషనల్ స్పోర్ట్స్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ట్రెడిషనల్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ అండ్ ఖోఖో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. కొన్నిటికి జస్ట్ మనం ఆ పారాగ్రాఫ్ని బాగా చదివి, క్వశ్చన్ను బాగా చదివి, ఆ క్వశ్చన్ సంబంధించిన వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో వెతికితే సరిపోతుంది. పేపర్ హార్డ్గా ఇచ్చినప్పుడు మాత్రం మనం ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫేస్ ఆఫ్ లిజనింగ్ దట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ మీనింగ్. ఆప్షన్ 2 వైల్ లిజనింగ్. ఐడెంటిఫై ద ఫేస్ ఆఫ్ లిజనింగ్ దట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ మీనింగ్. ఆప్షన్ 2 అవుతుంది దీనికి. నెక్స్ట్ ఐడెంటిఫై ద రీడింగ్ టైప్ యూజ్డ్ ఫర్ గెటింగ్ ద జనరల్ ఐడియా అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ టెస్ట్. ఆప్షన్ 4 అవుతుంది స్కిమ్మింగ్. ఏదైనా ఒక టాపిక్ సంబంధించి జనరల్ ఐడియా కానీ, ఆర్గనైజేషన్ టెస్ట్ కానీ, ఒక టెస్ట్ యొక్క ఆర్గనైజేషన్ కానీ ఏ రీడింగ్లో వస్తుంది అంటే స్కిమ్మింగ్. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. A dash refers to a set of procedures and plans for teaching a language. Method, technique, approach, strategy. A set of procedures, plans for teaching language. ఒక లాంగ్వేజ్ టీచింగ్ చేయడానికి ప్లాన్స్ మరియు ప్రొసీజర్స్ ఉన్న దానిని ఏమంటారు? ఆప్షన్ 1 మెథడ్స్. ఆప్షన్ 1 మెథడ్. ఈ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ ప్రియారిటీస్. డాష్ కమ్యూనికేషన్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. రిటన్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్, గ్రామటికల్ కమ్యూనికేషన్. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ ప్రియారిటీస్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. నెక్స్ట్ ఐడెంటిఫై ఏ మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంగ్లీష్ టీచింగ్ చేయడానికి మేజర్ ప్రాబ్లం ఏంటి? స్మాల్ క్లాస్ సైజెస్, సూటబుల్ టీచింగ్ మెథడ్స్, ఓవర్ క్రౌడ్ క్లాసెస్, అడెక్వేట్ స్కూల్ ఎన్విరాన్మెంట్స్.
ఓవర్ క్రౌడ్ క్లాసెస్, క్లాస్ రూమ్లో ఎక్కువగా ఉండడం అనేది ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది టీచింగ్ ఇంగ్లీష్ సంబంధించి. నెక్స్ట్, ఐడెంటిఫై ద లెర్నింగ్ అవుట్కమ్ దట్ రిప్రజెంట్స్ ఏ డిజైర్డ్ కండిషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. 90 క్వశ్చన్కి ఆప్షన్ 2 డెవలపింగ్ ఆస్థెటిక్ సెన్సిబిలిటీ అండ్ ఎప్రిషియేషన్. మనకి ఇలాంటి మెథడాలజీ సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ సెంటెన్స్లో అయితే ఎక్కువ పాజిటివ్నెస్ ఉంటుందో అటువంటి సెంటెన్స్ని మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, సెషన్ 2 ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఇది. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఏ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అనేది కామన్ సబ్జెక్ట్గా ఉంది. ఆర్ విజిటింగ్, ఈజ్ విజిటింగ్, ఈజ్ విజిటింగ్, అదేవిధంగా ఆర్ విజిటింగ్ అని ఉంది. సో ఇక్కడ ఏ గ్రేటర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ విజిటింగ్ ద స్టేడియం అనేది సూటబుల్ సెంటెన్స్, ఇది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇది ఇక్కడ గ్రేటర్ నెంబర్ అని ఇచ్చినప్పుడు ఇది ప్లోరల్ అవుతుంది. సో ప్లోరల్ కాబట్టి ప్లోరల్ వెర్బ్ తీసుకుంటుంది. నెక్స్ట్, సెలరీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్ డాష్ ఫైన్. ఇక్కడ ఇది సింగులర్ వెర్బ్ కింద, సింగులర్ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తే ఆప్షన్ 1 వర్క్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వర్కింగ్, వర్క్డ్, వర్క్ కాకుండా సెలరీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్ వర్క్స్ ఫైన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ వాక్స్ ఆన్ రోప్స్. ఎవరైతే రోప్స్ మీద నడుస్తారో వారిని ఏ పదంగా పిలుస్తాము? ఆప్షన్ 3 ఫునంబులిస్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మోడల్ వెబ్ దట్ షోస్ ఫ్యూచర్ పాసిబిలిటీ. ఫ్యూచర్లో జరిగే పాసిబిలిటీ గురించి చెప్పేది. మస్ట్, మైట్, షుడ్, విల్. ఆప్షన్ 4 విల్ అనేది ఫ్యూచర్ సంబంధించిన వెర్బ్ ఇది. ఐడెంటిఫై ద కరెక్ట్ యూస్ ఆఫ్ an apostrophe టు షో పొసెషన్ ఫర్ ఏ సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం ముందు సెలెక్ట్ చేసి అపోస్ట్రఫీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ డాగ్స్ అంటే ప్లోరల్, డాగ్సెస్ అనేది మనకి తెలియదు, ఇది ఈ బోర్డ్ ఎక్కడ లేదు ఇది. నెక్స్ట్, డాగ్స్ ఇది కూడా ప్లోరల్. ఆప్షన్ 1 అనేది సింగులర్ లాగా ఉంది, డాగ్స్. ద డాగ్స్ కాలర్ ఆప్షన్ 1 అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. వైల్ రైటింగ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ యూ వుడ్ మోస్ట్ లైక్లీ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్సన్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఇన్. ఒక బయోగ్రఫికల్ స్కెచ్లో ఒక పర్సన్ యొక్క అచీవ్మెంట్స్ ఎక్కడ ఉంటాయి? పర్సనల్ లైఫ్లో ఉంటాయి, అంటే పర్సనల్ లైఫ్ సెక్షన్లో ఉంటాయి, ఎర్లీ లైఫ్ సెక్షన్లో ఉంటాయి, కెరియర్ అండ్ అచీవ్మెంట్ సెక్షన్లో ఉంటాయి, కన్క్లూజన్ సెక్షన్లో ఉంటాయి. ఆప్షన్ 3 కెరియర్ అండ్ అచీవ్మెంట్ సెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దే ఆర్ ఈటింగ్ లంచ్, ఇది ప్రెజెంట్ కంటిన్యూ. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నారు కాబట్టి హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి, ప్లస్ V3 ఉండాలి. సో హ్యాస్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది ఫ్యూచర్ సంబంధించిన సెంటెన్స్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అది. నెక్స్ట్, ఐడెంటిఫై ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క నెగిటివ్ ఫామ్. విల్ వచ్చింది కాబట్టి ఇది ఫ్యూచర్, వజ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూ. నెక్స్ట్, హ్యాడ్ నాట్ వచ్చిందంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్.
ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న అసర్టివ్ సెంటెన్స్ అన్న ఒకటే. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ సర్ప్రైజ్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. డూ యూ నో ద ఆన్సర్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ 3 PM, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, ఇది రిక్వెస్ట్ సెంటెన్స్ లైక్ ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద టైడ్ క్యాట్ స్లెప్ట్ ఆన్ ద మ్యాట్. చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇలా ఇచ్చినప్పుడు ఫ్యాన్ బాయ్స్ అనే ఆప్షన్ ఉంది. ఫ్యాన్ బాయ్స్, ఇది మీరు ముందు గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ బాయ్స్ అంటే ఎఫ్ అంటే ఫర్రు, ఏ అంటే అండ్, ఎన్ అంటే నైదర్ నారు, బి అంటే బట్టు, ఓ అంటే ఆరు, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇవి ఈ వర్డ్స్ కానీ ఉన్నాయి అంటే అది కాంపౌండ్ సెంటెన్స్ కింద వస్తుంది. సో బట్ ఉంది, ఎండ్ ఉంది, సో ఉంది, ఈ మూడు కూడా కాంపౌండ్ సెంటెన్స్ కింద వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్, ద క్యాట్ స్లెప్ట్ ఆన్ ద మ్యాట్ బికాస్ ఇట్ వాస్ టైర్డ్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏమీ లేదు, రెండు సెంటెన్సెస్ను, రెండు మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ను కలిపే వీటిని కలుపుతాయి, కాంపౌండ్ వర్డ్స్ కలుపుతాయి. అప్పుడు వాటిని కాంపౌండ్ సెంటెన్సెస్ అంటారు. ఎందుకంటే ఇట్ వాస్ కంఫర్టబుల్, ఇది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్, ఇది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో రెండు మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ను కలిపే వాటిని కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఈ సెంటెన్సెస్ను కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. కానీ ఇక్కడ అడిగింది కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నారు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. చూస్ ద టైప్ ఆఫ్ క్లాస్ దట్ ప్రొవైడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ద మెయిన్ క్లాస్. సో నౌన్కు సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే దానిని యాడ్వర్బ్ క్లాస్ అంటారు, వెర్బ్లెస్ క్లాస్ అంటారు, అడ్జెక్టివ్ క్లాస్, కంపారిటివ్ క్లాస్. సో ఆప్షన్ 3 యాడ్జెక్టివ్. నౌన్ గురించి చెప్పేదాన్ని మనకు తెలుసు కదా, దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. హీ ఈజ్ ఎ టాలెంటెడ్ మ్యూజిషియన్ బ్లాంక్, హీ హ్యాస్ వన్ సెవరల్ అవార్డ్స్. అతను టాలెంటెడ్ మ్యూజిషియన్, అందువలన హీ హ్యాస్ వన్ సెవరల్ అవార్డ్స్. ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెంకస్ మీరు బాగా చదవాల్సి ఉంటుంది, కాంటెక్స్ట్ బట్టి మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఆన్సర్ను. సో దీనికి ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఉండాలి. నెక్స్ట్, డిక్షనరీ స్కిల్స్. ఇది డిక్షనరీ స్కిల్స్ అన్నింటిలో కూడా ఎస్టీఓ ఉంది. సో సి ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎక్కడైతే రైట్ ఉంటుందో అదే ఆన్సర్. సో ఇలా వచ్చినప్పుడు మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫోర్త్లో ఇక్కడ ఆరు, ఇక్కడ ఓ, ఇక్కడ సి, ఇక్కడ వి ఉంది. సో సి వచ్చింది కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఆప్షన్ 4 రిసెంబ్లెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, choose the sentence where the definite article is used before a noun which by reason of locality can represent only one particular thing. Mary is in the garden. Particularly ఒక థింగ్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మేరీ ఈజ్ ఇన్ ద గార్డెన్. They solved the problem blank a new algorithm by means of a new algorithm. They found to protect our country and sacrificed their lives so that we could lead our lives in peace. ఇక్కడ సాక్రిఫైస్డ్ యొక్క సినోనిమ్ ఏంటో చూడాలి. సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడము. సో ఈ విధంగా చూస్తే 77 ఆప్షన్ 3 సరెండర్డ్. సరెండర్ అంటే అవతల వాళ్ళకి ఇచ్చేయడం అనే అర్థాన్ని ఇస్తుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఒక చిన్న ప్యాసేజ్ అవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్లో ఒక వర్డ్కి అండర్లైన్ చేసిన వర్డ్కి యాంటోనిమ్ అడగడం జరుగుతుంది. కమ్యూనికేటింగ్, కాన్వర్సింగ్, చాటరింగ్, సైలెంట్.
సో టాకింగ్ అన్నా, కమ్యూనికేటింగ్ అన్నా, కాన్వర్సింగ్ అన్నా, చాటరింగ్ అన్నా ఒకటే, సైలెంట్ అనేది యాంటోనిమ్ అవుతుంది. సో నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ రామ సెడ్ టు అర్జున్ గో అవే. ఇక్కడ సెడ్ టు కాస్త టోల్డ్ కింద రావాలి. ఇక్కడ రామ సెడ్ అనేది రాదు. రామ అర్జున్కి చెప్పాడు గో అవే, దూరంగా వెళ్ళిపో అని చెప్పారు. ఇక్కడ సెడ్ టు వచ్చినప్పుడు సెడ్ అసలు ఉండదు. నెక్స్ట్, టోల్డ్ టు ఆర్డర్డ్. ఇక్కడ గమనించినట్లయితే అర్జున్ ఇన్ గో అవే, ఇన్ అనే ఆప్షన్ రాదు, టు అనేది కూడా రాదు. ఇక్కడ టోల్డ్ టు కాకుండా ఇక్కడ ఆర్డర్డ్ అనేది పర్ఫెక్ట్ మీనింగ్ అనేది ఇస్తుంది. రామ ఆర్డర్డ్ టు గో అవే. టు అనేది వస్తుంది, కానీ ఏంటంటే రామ ఆర్డర్డ్ అర్జున్, ఇక్కడ ఆర్డర్డ్ అనే వర్డ్ అనేది మోర్ సూటబుల్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేసల్ వెర్బ్ సెటిల్ డౌన్. సెటిల్ డౌన్ యొక్క ఫ్రేసల్ వెర్బ్ మీనింగ్ టు బికమ్ కామ్ ఆర్ స్టేబుల్. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద యూజ్ ఆఫ్ హూమ్ ఈజ్ కరెక్ట్. హూమ్ యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది, కరెక్ట్గా యూజ్ చేసిన సెంటెన్స్ ఏది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా యూజ్ చేయడం జరిగింది. టు హూమ్ షుడ్ ఐ అడ్రస్ ద లెటర్. మీరు ఇలా సెంటెన్స్ చదివినప్పుడు ఏదైతే మనకి మోర్ సౌండ్స్ పర్ఫెక్ట్గా వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టు హూమ్ షుడ్ ఐ అడ్రస్ ద లెటర్. హూమ్ వాంట్స్ టు జాయిన్ ద టీమ్, హూమ్ ఆర్ దోస్ పీపుల్ ఓవర్ హియర్, ఇలా కాకుండా మనకి ఏదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో అది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ ఇంటర్జెక్షన్ కరెక్ట్లీ. ఆప్షన్ 2. ఇలా కొన్నిసార్లు కొన్ని సెషన్స్లలో ఇంటర్జెక్షన్ సంబంధించి కూడా ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. హో యు ఫర్గట్ టు లాక్ ద డోర్. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మనకి డైరెక్ట్గా దొరికేస్తాయి. ద వేదస్ అండ్ ఉపనిషత్ ఆర్ సెంట్రల్ టు డాష్ స్పిరిచువాలిటీ, హిందూ స్పిరిచువాలిటీ. ఇవ్వండి మన డైరెక్ట్ బిట్ ఇది. ద ఎన్షియంట్ వేదస్ అండ్ ఉపనిషత్ ఫార్మ్ ద కోర్ ఆఫ్ హిందూ స్పిరిచువాలిటీ. సేమ్ క్వశ్చన్ మళ్ళీని. ఐడెంటిఫై ద ఫిలాసఫీ అసోసియేటెడ్ విత్ గురునానక్. గురునానక్ సంబంధించిన ఫిలాసఫీ ఏంటి? సిక్కిజం. గురునానక్ ఇన్ సిక్కిజం emphasize equality and devotion. Identify the main obstacle teachers face in teaching speaking. Open classroom system, lack of energy, class size, electronic microphones. Option 3, class size. Choose the best option that fits the blank. Dash involves quick reading for ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎటువంటి రీడింగ్ అనేది ఇంపార్టెంటు. ఆప్షన్ 3, స్కిమ్మింగ్. స్కానింగ్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో స్కిమ్మింగ్ ఇన్వాల్వ్స్ క్విక్ రీడింగ్ ఫర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ primarily emphasize dash and writing over speaking and listening. 87 की right answer option 1, reading. The grammar translation method primarily emphasize reading and writing over speaking and listening. మాట్లాడడం వినడంతో కంటే చదవడం రాయడం పైనే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఫోకస్ చేస్తుంది. ఐడెంటిఫై ఏ మైక్రో టీచింగ్ స్కిల్ డెవలప్డ్ బై బీకే పస్సి. మైక్రో టీచింగ్ యొక్క స్కిల్ డెవలప్ చేశారు. ఆ యొక్క మైక్రో టీచింగ్ స్కిల్ ఏంటి? కంటెంట్ డెలివరీ, ఫ్లూయెంట్ క్వశ్చనింగ్ టెక్నిక్స్,
టైం మేనేజ్మెంట్, క్లాస్ రూమ్ డెకరేషన్. సో మనకి వీటన్నిటిలోని ఏదైతే మోస్ట్ సూటబుల్ అయ్యి ఉండి పర్ఫెక్ట్గా ఉంటుందో, ఎక్కువ పాజిటివ్నెస్ ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఫ్లూయెంట్ క్వశ్చనింగ్ టెక్నిక్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్. ఆప్షన్ 2 ఇంగ్లీష్ ఈజ్ క్రూషియల్ ఫర్ యాక్సెసింగ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్. Choose the best option that fits the blank. Developing silent reading habits is important for the ability to dash English. సైలెంట్ రీడింగ్ హ్యాబిట్ అనేది ఇంగ్లీష్ యొక్క ఏ ఎబిలిటీని పెంచుతుంది, అండర్స్టాండింగ్ అనే దాన్ని పెంచుతుంది. సో ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒక సబ్జెక్ట్ సంబంధించి అట్లీస్ట్ 2 సెషన్స్ కవర్ అయ్యే విధంగా. సో టెట్ ప్రిపరేషన్కి మా వీడియోస్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.